ప్రైజ్ లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేనేం చెప్పానంటే బైబిల్ వరకు మనం ఎందుకు రావాలి, బైబిల్ వరకు ఎందుకు రావాలి, అయితే బైబిల్ని నమ్మడానికి లేదా దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఈ ప్రపంచంలో ఉన్న సూచనలలో లేదా ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని లైక్ క్లూస్లో నేను ఒక క్లూని చెప్తా అన్నాను. అదేంటంటే గమనించండి, ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇది నేనే సృష్టించాను లేదా పలానా వ్యక్తి సృష్టించాడు? ప్రతిదానికి కూడా ఈ లోకంలో లైట్ని సృష్టించినప్పుడు లేదా ఒక వస్తువుని సృష్టించినప్పుడు ఒక మనిషి చేశాడని తెలుసుకుంటాం కదా, లైక్ థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అలానే ఈ సృష్టిని సృష్టించే విషయంలో మరి మనిషి సృష్టించాడని మీరు అనగలుగుతారా? ఖచ్చితంగా అనలేరు కదా, ఎందుకంటే సృష్టి అనేది ఈ ప్రపంచంలో అసలు ఎవరు చేశారో కూడా మనం గుర్తెరగం. కానీ గమనించండి, ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఏ వ్యక్తి చేసినా దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక వాల్యూ ఉంటుంది. ఇది ఈ పనికి ఉపయోగించబడుతుంది, లేదా ఆ యొక్క వ్యక్తికి ఉన్న తెలివితేటల ద్వారా ఆయన మేధస్సుని అంచనా వేస్తూ ఆయన ఏం చేస్తారంటే ఆయన మేధస్సును ఉపయోగించి ఒక వస్తువుని తయారు చేస్తారు ఒక ఉద్దేశానికి అని. అలాగే ఈ సృష్టిని చూసినప్పుడు ఈ సృష్టిని చూసే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే ఇది దేవుడు సృష్టించాడు అని. అయితే ఒక సాధారణమైన వ్యక్తికే, ఒక సాధారణమైన మనిషికే ఈ ప్రపంచంలో ఉన్న ఒక వస్తువుని సృష్టించడానికి ఒక ఉద్దేశం దొరికినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మనల్ని సృష్టించడానికి దేవునికి కూడా ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉందంటారా కాదంటారా? మీరే నాకు చెప్పండి. ప్రైజ్ లార్డ్.